గురుగారు, విద్యా వరదాయినిగా సరస్వతీమాత శోభిల్లుతుంది. అటువంటి శ్రీవాణి కూడా ఓ సందర్భంలో ఓ మహర్షి చేత శాపానికి గురైందని చెప్తారు. ఏమిటా సందర్భం? సరస్వతి అనేటువంటి ఆ తల్లి పేరు తలుచుకుంటేనే మనందరికీ కూడా వడలు జల్లుమంటాయి. అనుభూతి. ఎందుకంటే మన నోట్లో నుంచి మాట రావాలంటే అమ్మ ఇప్పించాల్సిందే. మరి అటువంటి అమ్మ కూడా శాపం పొందిందట. మన పురాణాల్లో, బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఎవరి వల్ల అంటే మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నాం, అన్నిటికీ మూలకారకుడు ఆయనే, దూర్వాసో మహర్షి. ఒకసారి బ్రహ్మసభలో దూర్వాసో మహర్షి వేదం చదువుతున్నట్ట. బ్రహ్మగారంటే 4 వేదాలు కదా ఆయన దగ్గర. ఈయన వేదం చదువుతున్నాడు ఆయన ఎదురు కూర్చొని. వేదం చదువుతుంటే స్వరం తప్పింది. ఈ దుర్వాసో మహర్షి చదువుతున్నటువంటి వేదంలో స్వరం తప్పింది. స్వరం అంటే అది వేదం చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని చెప్పి స్వరంలో 3 రకాలు ఉంటాయి. అది పలకటంలో ఎక్కడ ఉదాత్తం పలకాలి, ఎక్కడ అనుదాత్తం పలకాలి, ఎక్కడ స్వరితం పలకాలి, అంటే అక్షరాన్ని పెంచాలి, దాని మీద తగ్గించాలి, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఈయన చదవటంలో స్వరం తప్పింది. స్వరం తప్పేసరికి సరస్వతీదేవి పక్కనే కూర్చుంది కదా, కొంచెం ఏమిరా బాబు తప్పిందేంట్రా నాన్న అన్నట్టుగా కొంచెం ఎగతాళి కింద ఒక నవ్వు నవ్విందట. ఇది గమనించాడు దుర్వాసో మహర్షి. తల్లి లాంటిది కదా ఆవిడ, ఏంటన్నా ఇది అన్నట్టుగా ఒక నవ్వు నవ్వింది. నన్ను చూసి నువ్వు నవ్వుతావా? నా స్వరం తప్పినందుకు నువ్వు నవ్వుతావా? నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను దూర్వాసో మహర్షిని. నువ్వు నవ్వినందుకు ఫలితంగా నువ్వు లోకంలో, మానవ లోకంలో జన్మించన్నట్టు. చూడు మరి, అది శాపం. సరస్వతీదేవికి దూర్వాసో మహర్షి అంతటి మహర్షి పెట్టినటువంటి శాపం. అంటే మనం మొట్టమొదటి నుంచి చెప్పుకున్నాం, కార్యకారణ సంబంధం ఉంటుంది ఆయన పెట్టేటువంటి శాపాలకి. శంకరాచార్యుల వారిని ఇందాక మనం చెప్పుకున్నామే. శంకరాచార్యుల వారు లోకంలో విజయయాత్ర కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆయన విజయయాత్రకి అడ్డుకట్ట వేసినటువంటి దంపతులు మండనమిశ్రులు, ఉభయభారతి అనేటువంటి దంపతులు. అదిగో ఆ సరస్వతీదేవి దూర్వాసో మహర్షి యొక్క ఆ శాపం చేత ఈ మండనమిశ్రుడి యొక్క భార్య కింద అవతరించింది ఉభయభారతి. ఈ మండనమిశ్రుడు, బ్రహ్మగారు నువ్వు లేనప్పుడు నేను ఇక్కడ బ్రహ్మలోకంలో ఉండటం దేనికని చెప్పి బ్రహ్మగారేమో మండనమిశ్రుడి కింద అవతరించారు భూలోకంలో. ఆ మండనమిశ్రుడు, ఆ ఉభయభారతితోటే శంకరాచార్యుల వారు శాస్త్ర చర్చ చేశారు. అందులో ఈయన విజయం సాధించిన తర్వాత మండనమిశ్రుడు తిరిగి బ్రహ్మావతారంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు శంకరాచార్యుల వారు అమ్మవారిని వనదుర్గా మంత్రాలతోటి, అమ్మ నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు ఇక్కడ ఉండవలసిందే అని చెప్పి అన్నవరంలో వనదుర్గ కింద ఆవిడని నెట్టే పెట్టారట కొంతకాలం. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంచుతున్నావేమిట్రా, నేను అక్కడికి వెళ్ళాలి కదరా అందట సరస్వతి. కొడుకు మీద ప్రేమ అంటే, వెళ్దూగానే కొంతకాలం మా లోకంలో ఉండు, నేను ఈ ప్రస్థానత్రయానికి ఇవన్నీ కూడా భాష్యాలు రాసిన తర్వాత ఈ దక్షిణ భారతదేశంలో ఒక పీఠం నేను స్థాపిస్తాను, ఆ పీఠంలో నువ్వు అమ్మ కింద మొట్టమొదటిగా కొలువై ఉందువు కానీ, అక్కడ కొలువైన తర్వాత కొంతకాలం మమ్మల్ని అనుగ్రహించిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్దువుగానే నీ అంశని ఇక్కడ అట్టే పెట్టి అన్నట్టు. అదిగో ఆ అమ్మవారిని ఆ దక్షిణ భారతదేశంలో శృంగేరి పీఠంలో శారదా పీఠం అంటారు దాన్ని, అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాడట మన శంకర భగవత్పాదుల వారు. అది అమ్మ శాపం. అంటే దుర్వాసో మహర్షి పెట్టినటువంటి శాపం లోకానికి ఈరోజు మనకి చక్కగా కన్నుల విందుగా శారదాంబ మనకు కనపడటానికి కారణమైంది. చదువుల తల్లి ఆ శృంగేరి శారదాపీఠంలో కనుక మనం కూర్చొని చక్కగా ధారణ చేస్తే మనకు అమోఘమైనటువంటి వాగ్ధారణ వస్తుంది, అమోఘమైనటువంటి శక్తి మనకి లభిస్తుంది. అందరూ కూడా ఆ శారదామాత యొక్క కరుణా కటాక్షాలు పొందెదరుగాక.